గత నెల రోజులుగా ఎక్కడ చూసినా చేపల టాపిక్కు, సముద్రపు టాపిక్ మాత్రం జరుగుతాంది అనేక రకాల న్యూసుల్లో. దానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, మనకి సునామీ వచ్చిన టైం గుర్తుందా? 2011. ఈ 2011లో ఓర్ ఫిష్ అనే ఒక ఫిష్ బయటికి రావడంతో దాదాపు ఒక 20 ఫిష్‌లొచ్చాయి. ఆ టైంలోనే 20 ఫిష్‌లు రావటం, ఇయన్నీ సముద్ర గర్భంలో దాదాపుగా 2000 అడుగుల లోతులో, దాదాపు 3000 అడుగుల లోతులో కూడా ఉండటంతోని అయి అసలెప్పుడు కూడా జనం చూడరు. కానీ దాదాపు 20 అడుగుల వైపు పెరిగే ఆ ఫిష్ వెరైటీగా ఉంటది. సిల్వర్ కలర్‌లో వెండిలాగా మెరుస్తా ఉంటది. ఈ ఫిష్ బయటకొచ్చింది అనంగానే జపాన్ వాసులందరూ ఆ ఓర్ ఫిష్‌కి ఒక్కసారిగా సునామీ రావడంతోని 2011లో దానికి డూమ్ డే ఫిష్ అనే పేరు పెట్టారు. డూమ్స్ డే అంటే మునిగిపోవటం అని అందరికీ తెలిసిందే. ఆ మునిగిపోవటం అనే పేరు ఎందుకు పెట్టారనేదానికి అయి ఒక్కసారిగా 20 కనిపించేలకి అందరూ భయభ్రాంతులయ్యారు. కానీ చాలా మరీ 14 ఏళ్ల తర్వాత 2011 తర్వాత 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెక్సికోలో ఈ ఓర్ ఫిష్ బయటికి రావడంతోని అమ్మో! ఇదేదో ప్రకంపనలు సృష్టించేటట్టుందని చెప్పేసి అక్కడున్న వాళ్ళు ఆ ఫిష్‌ని తీసుకెళ్ళి మళ్ళీ లోపలేద్దామని ట్రై చేస్తే కూడా అది లోపలికెళ్ళడానికి ససేమిరాని ఇష్టపడక చివరికి చనిపోయింది. ఇకపోతే అలాంటి న్యూస్ ఇంకొకటి. ఆస్ట్రేలియాలో దాదాపు కిల్లర్ ఫిష్‌లనే ఒక కిల్లర్ ఫిష్‌ల గురించి వినటమే గానీ ఎప్పుడు పెద్దగా బయటకి చూసుండం. కారణం అవి చాలా లోపలుంటాయి. చాలా పెద్దగా ఉంటాయి. చాలా ఎంతో లోతుల్లో ఉండి పసిఫిక్ మహాసముద్రం దగ్గరలో ఉండే ఈ కిల్లర్ ఫిష్‌లు ఆ జోన్ ఒకటుంటది. ఆ సర్కిల్‌లో ఉంటాయి. అలాంటి సర్కిల్‌లో ఉన్న ఈ ఫిష్‌లు ఒక్కసారిగా బయటకొచ్చేసి దాదాపు సముద్రపు ఒడ్డున 150 ఫిష్‌లు చనిపోయినాయి. ఎంత పెద్ద భారీ ఫిష్‌లు చనిపోవటం వెనక ఏమై ఉంటది అనేది ఒక క్వెషన్ మార్క్. ఇలాగే కేరళలో గనుక మీరు గమనిస్తే ఒక నెల, 2 నెలల కిందట ఒక ఫిష్‌లు మొత్తం సముద్రం ఒడ్డుకొచ్చేసి అలా కొట్టుకుంటా మధ్యలో ఒక మనిషి ఆ ఫిష్‌ల మధ్యలో ఆడుకుంటున్న వీడియో ఈ మధ్య వైరల్ అయింది. అలాంటి ఫిష్ ఒకటి. అలాగే స్పెయిన్‌లో 6 అడుగులు 6 ఇంచులు మాత్రమే ఉండే యాంగ్లర్ ఫిష్ అనేది బ్లాక్‌గా ఉంటది. దాని దంతాలన్నీ కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఒక సినిమాలో గనక మనం వెరైటీ సినిమాల్లో చూస్తా ఉంటాం మనం. ఆ ఫిష్ పేరు గూడా మనం చూడగానే భయపడిపోతా ఉంటాం. ఆ ఫిష్‌ను గూడా చాలా బ్లాక్ కలర్‌లో ఉండి వెరైటీగా ఉండడంతోని పిరానాస్ అని జెప్పేసి మనం సినిమా కూడా చూస్తే గుర్తుపెడితే అయన్నీ కొరికేస్తా ఉంటాయి. అలాంటి ఫిష్ గూడా ఇప్పుడు కనబడదు. అది గూడా 2000 అడుగుల లోపల ఉంటది. ఆ ఫిష్ గూడా మొన్న ఈ మధ్య స్పెయిన్‌లో నుంచి బయటికి రావడంతోని చూసి దాన్నేదన్నా బతికిద్దామని ట్రై చేసినా కూడా చివరికి అది గూడా చనిపోయింది. ఎందుకు ఈ ఫిష్‌లన్నీ చనిపోతున్నాయి ఏంటి అనుకుంటే, ప్రతి ఒక్కళ్ళు గూడా అమ్మో! జపాన్‌లో వచ్చిన సునామీ లాంటిది ఇప్పుడు రాబోతుందని ఒకళ్ళు, ఇంకా అంతమైపోతుంది. ఈ లోకం అంతమైపోతుందని జెప్పి మరొకళ్ళు, ఇంకా అయిపోయింది మొత్తం కలికాలం అంతమైపోతుందని జెప్పేసి ఇంకొకళ్ళు. ఎవరికి చేతనైనట్టు వాళ్ళు, ఎవరి స్టోరీ తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటి? వాస్తవానికి సంబంధించి నిజంగా ఇదంతా జరుగుతుందా? నిజంగా ఈ జీవం అంతరించిపోతుందా? ఈ లోకం మునిగిపోబోతుందా అంటే అవేమీ కాదు. అవేమీ కాదనేది నేను చెప్తున్నాననుకోవద్దు. ఇవి సైంటిఫిక్‌గా మనకేం జరుగుతుందంటే, మీరు గమనిస్తే వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా మీరెప్పుడూ చూడనంత ఎండలు. ఇదివరకు మనకి 40 డిగ్రీల ఎండలంటే అమ్మో! 40 డిగ్రీల ఎండలా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ భూమిలో ఉన్న వేడికి సంబంధించి గానీ, వాతావరణ మార్పుల్లో వచ్చిన దానివల్ల గానీ, చాలా భూమి వేడెక్కుతోంది. విపరీతమైన వాతావరణంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి వచ్చే నెల నుంచి అంటే వచ్చే నెల అంటే మార్చి నెలలో నుంచి మనకి 46 డిగ్రీల నుంచి సెల్సియస్‌గా మనకు నమోదవుతుందంటే ఏ రేంజ్‌లో ఎండ ప్రభావం మన మీద ఉండబోతుందనేది తెలుస్తోంది. ఇలాగా ప్రతి ఒక్క దగ్గర గూడా మనకి చాలా అవాంతరాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీని అంతటికి కారణం గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది తమాషైన విషయం కాదు. అందరూ మనది కాదు కదా! మనకెందుకులే మనం ఏసేసుకొని బతుకుతున్నాం అనుకుంటారు కానీ, దీనివల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాలు నిర్వీర్యం కానున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఇంతకీ ఇన్ని మాట్లాడుకున్నాం గానీ, గ్లోబల్ వార్మింగ్ అంటే మొత్తం వేడెక్కిపోతా ఉంటుంది. సముద్రంలో కూడా వేడిగా వాతావరణం అంతా చేంజ్ అవుతూ ఉండడంతోని దీనికి సంబంధించిన సముద్రంలో నివసించే జీవచరాలన్నీ కూడా చల్లని ప్రదేశాలకు రావడానికి ట్రావెల్ చేస్తా ఉన్నాయి. ఇకపోతే మొన్న ఈ మధ్య గూడా ఇంకొక వీడియో చాలా వైరల్ అయింది. అదేంటంటే ఒరిస్సాకి దగ్గరలో ఒక 3 ప్రాంతాల్లో 7,00,000 తాబేళ్ళొచ్చేసి అక్కడ ఆవాసం ఏర్పరచుకున్నాయని. కానీ అయ్యేంటంటే ప్రతి సంవత్సరం అక్కడికొచ్చేసి వాటి గుడ్లు పెట్టేసి ఎళ్తాయి. కానీ ఈ సంవత్సరం సోషల్ మీడియా ప్రభావం వల్ల
అది బయటకు వచ్చింది తప్ప ప్రతి ఏడాది కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి అయి పిల్లలు అదే గుడ్లను పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయి తాటి జీవితాన్ని అవి సాగిస్తూ ఉంటాయి. ఈ లీవియతన్ అని ఒక కింగ్ ఫిష్ ఉంటది. అది బయటకొచ్చేస్తుందని జెప్పేసి కార్టూన్స్ ఏసి, విచిత్రంగా ప్రవర్తిస్తా ఎన్నిటి గురించి చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళంతా కూడా. పర్లేదు ఎవరి కాంటెంట్ వాళ్ళు చెప్పాలి గానీ, బట్ అనవసరంగా లేనిపోని రాద్ధాంతాలకు దారితీసి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే కరెక్ట్ కాదు. ఇదంతా ఒక గ్లోబల్ వార్మింగు. ఇది దీనికి సంబంధించిన స్టోరీ గానీ, దానివల్ల ఏదో ప్రళయం అంతరించిపోతుంది. మీకు గమనిస్తే గుర్తుంటే గనక 2000 సంవత్సరం 1999 డిసెంబర్ 31 రోజున ఇంక రేపటి నుంచి 2000 సంవత్సరం వచ్చేస్తుంది. ప్రళయం రాబోతుంది. ఈ భూమి అంతరించిపోబోతుందని చెప్పేసి అందులో పెద్ద స్టోరీ జరిగి అందరూ తినాల్సింది తినేసి, తిరగాల్సింది తిరిగేశారు. అట్లాగనే మీకు గుర్తుంటే 2012లో కూడా ఇట్లాంటిది ఒకటొచ్చింది. ఇయన్నీ కూడా అందరూ కూడా అనుభవించిన వాళ్ళే. కానీ ఎక్కడో ఏదో జరిగింది అనేది మాట మాత్రం వాస్తవం. దేనికంటే జపాన్ ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు, ఎన్ని లక్షల ఇళ్ళను కోల్పోయారు, ఎన్ని లక్షల ప్రాణాలు కోల్పోయారో మనందరం కళ్ళారా చూసాం. అలాంటిది డూమ్స్‌డే లాంటిది మళ్ళీ జరగకుండా ఉంటే బావుండు అనుకోవటం తప్ప నిజంగా ప్రళయం వస్తే మనం మాత్రం ఏం చేయగలం? నిజంగా ఇది ప్రళయానికి సంకేతమా? అమ్మో! నిజమేనేమో అనుకోవటం తప్ప దానివల్ల మనకొచ్చేదేంటి? దానికి పోయేదేంటి? ఇది నిజం కాదు. ఈటిని నమ్మొద్దు అని చెప్పేసి కొన్ని వర్గాలు మాత్రం మాట్లాడతాం మనం చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్ద విషయం. మొత్తం ఈ గ్లోబల్ వార్మింగ్‌ని తగ్గియటానికి మన వంతు ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాం? మన వైపు నుంచి మనం ఎంతవరకు జాగ్రత్తలు పాటిస్తున్నాం? ఆక్సిజన్‌ని విడుదల చేసే మొక్కల్ని ఎలా పెంచుతున్నాం? వాతావరణానికి హాని చేయని వాటిని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? మన వైపు నుంచి ఇంట్లో స్విచ్ ఆపితే ఒక అవసరం లేకుండా ఒక స్విచ్ ఆపితే దానివల్ల ఎంత మన పవర్ తగ్గించడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలున్నాయి. ఇయన్నీ కూడా మనం చూసి మన వైపు నుంచి మనం చేయగలిగినయి అవసరం లేకుండా నీరు పాడు చేయటం, అవసరం లేకుండా కరెంటుని వృధా చేయటం, అవసరం లేకుండా ప్రతి ఒక్క వస్తువుని వ్యర్థంగా వేస్ట్ చేయకుండా ఉంటే మన వైపు నుంచి మనం గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడిన వాళ్ళమే. ఇలాగా మీరు ఆలోచించి మీ వైపు నుంచి మీరెంతవరకు నీటిని కాపాడగలరు, పవర్‌ని ఆదా చేయగలరని చెప్పి మీరు ఆలోచించండి. డెఫినిట్‌గా వీటన్నిటికి ఒకదానికి ఇంటర్‌లింక్ ఉంది. దీని గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పట్లేదు కానీ, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కానీ నేను చదువుకున్న దాన్ని బట్టి, నేను పరిశోధన చేసిన దాన్ని బట్టి, నాకనిపించిన ఒక వీడియోని తయారు చేసి ఇదంతా గ్లోబల్ వార్మింగ్ కారణం అని చెప్పి మీకు సంబంధించి కూడా మీ వైపు నుంచి కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఒక వీడియో చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారో, ఇంకా దీనికి సంబంధించి ఏమైనా విషయాలు తెలిస్తే గనక మీరు కూడా టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్‌లో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా వాటిని మేము పరిగణలోకి తీసుకొని రాబోయే నెక్స్ట్ వీడియోస్‌లో వాటికి సంబంధించిన వీడియోస్ మేము చేసి మీ ముందు ఉంచుతాము. పర్ఫెక్ట్‌గా రీసెర్చ్ చేసి వీలైనంత మంచి కంటెంట్ అందించడానికి మా వంతు ప్రయత్నంగా మేము ప్రయత్నిస్తాం. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.